రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ జేడీ గోపురం మునివెంకట నారాయణ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. 50 కోట్లకు ఆస్తులతో పాటు మరిన్ని ఆస్తుల పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నారాయణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, ఏసీబీకి చిక్కిన ఉపాధి కల్పన శిక్షణ జేడీ మునివెంకట నారాయణ అక్రమాస్తుల వివరాలేంటి? ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గోపురం ముని వెంకట నారాయణ ఇంట్లో వాళ్ళ ఆస్తులు మొత్తంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఇల్లు, అలాగే ఆయన సంబంధించినటువంటి బంధువుల ఇళ్లను కూడా ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ తనిఖీలు ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగాయి. మొత్తంగా హైదరాబాద్ లోని కొత్తపేట, బోరబండలో ఉన్నటువంటి ఆయన నివాసాలు, అలాగే ఆయన కూతురుకు సంబంధించినటువంటి ఇల్లు, అలాగే బంధువులకు సంబంధించిన ఇళ్లందరూ కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లాకర్లలో, అలాగే బీరువాల్లో ఉన్నటువంటి నగదు సహా బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాలు, అలాగే దస్తావేజులు, ఇతర ముఖ్య ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి దస్తావేజులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే విజయవాడలో ఐఐటి కాలనీలోను, అలాగే తిరుపతిలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ దాడుల్లో 4 డిఎస్పీలు, 6 సిఐలు, 30 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు కొనసాగినటువంటి దాడుల్లో భారీ ఎత్తున ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తంగా 50 కోట్ల పైన మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే 50 కోట్ల పైనే ఆస్తులు కలిగి ఉన్నట్టుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. వీటిలో చూస్తే కనుక దాదాపు ఓపెన్ ప్లాట్లు, అలాగే రాజంపేట, తిరుపతిలో వ్యవసాయ భూమి, మణికొండ, కొత్తపేటలో 6 ప్లాట్లు, 4 వాణిజ్య దుకాణాలు, అలాగే బ్యాంకుల్లో చూస్తే కనుక 25 లక్షల రూపాయల నగదు, అలాగే 20 ఇళ్లలో సోదాలు చేసినటువంటి ఇళ్లలో 26 లక్షల నెట్ క్యాష్ కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ తనిఖీల్లో 4.30 లక్షల ఎల్ఐసి ప్రీమియంలు, అలాగే 105 ప్రామిసరీ నోట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రామిసరీ నోట్ల విలువే 2.65 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా భారీగా బంగారు, అలాగే వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విలువైనటువంటి కార్లు, అలాగే ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని మొత్తంగా ఈ పట్టుకున్నటువంటి ఆస్తుల యొక్క మార్కెట్ విలువను ప్రస్తుతం మదింపు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల విలువను మార్కెట్ విలువ ప్రకారంగా 50 కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి అవినీతి నిరోధక శాఖ అధికారులు తేల్చడం జరిగింది. ఈ మేరకు అంటే వస్తున్నటువంటి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా నిర్ధారణ చేసుకున్నటువంటి అవినీతి నిరోధక శాఖ అతన్ని జేడీని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతనికి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం కేసు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇవాళ స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లలో తేలినటువంటి అంశాలు, అలాగే ఇంకా ఈ దర్యాప్తులో ఇంకా ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్టుగా కనుక గుర్తిస్తే రేపటి నుంచి కూడా అక్కడ కూడా ఆయా ప్రాంతాలను కూడా సోదాలు నిర్వహించేందుకు అవినీతి శాఖ సిద్ధమవుతుంది. ధన్యవాదాలు రమణ.